ఐ యు హ్యాపీ? ఎస్. ఐ యు అఫ్రేడ్ ఆఫ్ దట్? నో. దేవుడు అదే అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఊరకుందా? ఇస్ షీ ఐడల్? ఇస్ షీ లేజీ? ఏం చేసింది? దేవుడి దగ్గరకు వచ్చింది. అంటే ఉదాహరణ, దేవుడు నీ దగ్గర అదే అంటున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి రా. ఆయన నీ కాపరి, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీ మనసు కలవరపరచబడి ఉంది, ఆయన నిన్ను పట్టుకుంటాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. హీ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ సేఫ్. హీ విల్ మేక్ ష్యూర్ యు ఆర్ సేఫ్. ఓ 10 నిమిషాలు ఇట్లా ఊపినాక నా కూతురు పడుకుపోతాను, నాకు తెలుసు, ఊపుతున్నాను కదా. అర్థమవుతుందా? దేవుడు అంటాడు, రా నా దగ్గర రా. ఆయన సన్నిధిలో ఏముందంట? నిత్య సుఖం ఉందంట. ఆయన కుడి హస్తంలో నిత్య సుఖం ఉందంట. ఆయన సన్నిధిలో సమాధానం ఉందంట. దేవుని దగ్గర నువ్వు ఉంటే మాత్రమే నీ మనసు బాగు చేయబడుతుంది. కొన్నిసార్లు నా కూతురు ఎవడో ఏదో చేశాడని, ఎవరో ఏదో తీసుకున్నారని, తందేదో పగిలిపోయిందని, తందేదో పోయిందని నా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు చూడు ఏం చేస్తుంది, పక్కన తిరిగి హాయ్ అంటుంది. షీ స్టిల్, హర్ మైండ్ ఇస్ హ్యాపీ. హర్ మైండ్ ఇస్ హ్యాపీ. ఇదే కొత్త మనిషి దగ్గర పెట్టాను అనుకో, ఏం చేస్తుంది? బ్యాడ్ నడుస్తుంది. కానీ దేవుడు కూడా అదే కోరుతున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే దేవుడు అంటాడు, నీకు నా దగ్గర సుఖం ఉంది, నీకు నా దగ్గర ఆనందం ఉంది, నువ్వు నా దగ్గర ఉండు. నీ మనసు పాడైంది, నేను చెప్తున్నాను ఏంటి, తనకి ఏదైనా పాడైంది అప్పుడు ఏడుచుకుని వస్తుంది. నా దగ్గరకు వచ్చి ఇట్స్ ఓకే, ఐ విల్ గివ్ యూ అంట. నేను ఎవరెవరిని అంతే నీకు అంతే అంటానా? ప్రేమించే తండ్రిని, పర్లేదమ్మా ఇంకోటి కొంటానులే, ఏడవద్దు, బీ హ్యాపీ, ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ, నేను చూసుకుంటా. అదే అంటున్నాను, విరిగిన వారికి మనస్సు బాగుపడాలంటే నువ్వు దేవుని దగ్గర రా, ఆయన సన్నిధిలోకి రా. ఆయన సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు ఆయన నీ యాంగ్జైటీని అంతా తీసేస్తాడు. నా దగ్గరకు వచ్చేటప్పుడు షీ కుడ్ బి యాంగ్షియస్, కానీ నా రొమ్ముల మీద పడుకున్న తర్వాత షీ విల్ నాట్ ఫీల్ యాంగ్షియస్. నా చేతుల్లోకి వచ్చిన తర్వాత యాంగ్జైటీ ఉండదు, ఇన్ఫ్యాక్ట్ ధైర్యం వస్తుంది, భయం ఉండదు, భీతి ఉండదు, ధైర్యం కలుగుతుంది. దేవుడు ధైర్యపరిచే దేవుడు, ఆమేన్. దేవుడు మన భయాలన్నీ తీసివేసే దేవుడు, ఆమేన్. ఈరోజు దేవుడు కోరేది అదే, ఆయన దగ్గరికి రా, ఆయన సన్నిధిలోకి రా. నీకు అవమానం కలిగి ఉండొచ్చు, నీకేదైనా అవమానం కలిగి ఉండొచ్చు, 10 మంది కలిసి నిన్ను అవమానపరిచి ఉండొచ్చు. రా నా దగ్గరకు రా, నేను నిన్ను కనపరుస్తా. రా నా దగ్గరకు రా, నేను తల పైకి ఎత్తుతా. రా నా దగ్గరకు రా, నేను చెప్తాను నువ్వు ఎంత మంచిదాను. రా నా దగ్గరకు రా, నేను ఎత్తి పట్టుకుంటా, నీలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తా. రా నా దగ్గరకు రా. దేవుడు చెప్పేది అదే. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. నీ మనసు బాధపరచబడింది, గాయపరచబడింది, పగలగొట్టబడింది, అపవాది దాడి చేసి విర్రగొట్టి నరగొట్టి చెత్త చేసి అబ్యూస్ చేసి రక్తాలతో కార్యాలకు పెట్టాడు. కానీ నువ్వు చేయాల్సిందంటే ఆయన కౌగుట్లోకి రా, ఆయన నమ్ము, ఆయన నమ్ము. ఆయన నమ్మితే నీకే భయం లేదు, నీకే భయం లేదు. ఆయన నమ్మితే నీకే దిగులు లేదు. ఆయన నమ్మితే ఆయన చూసుకుంటాడండి. ఓ మాట చెప్తాను, ఇదే అమ్మయ్య చాలా చిన్నగా ఉన్నదప్పుడు ఎప్పుడు వాళ్ళ అమ్మ చేతిలో ఉంటుంది, లేకపోతే వాళ్ళ అమ్మ స్టేజ్ మీదకి వెళ్తే కేర్ టేకర్ చేతిలో ఉంటుంది, నా చేతుల్లో ఉండదు. అది నేను రాత్రి ఇంటికి వెళ్ళేటప్పటికి పడుకుని ఉంటుంది. నేను ప్రార్థన చేసేటప్పుడు పడుకుని ఉంటుంది, పెడుతున్నానా పడుకుని ఉంటుంది, మాట్లాడుతున్నానా పడుకుని ఉంటుంది. నాతో ఎక్కువ సంబంధం ఉండేది కాదు. ఎలాగైపోయేదంటే లిటరల్గా నాకన్నా కేర్ టేకర్ని కోరేది. నా దగ్గర ఏడుస్తున్నాను, రా అని నేను చేయి చెప్తాను, నా దగ్గర రాదు. కేర్ టేకర్ దగ్గరికి వెళ్తుంది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నీ దగ్గర రానంటుంది. తండ్రికి ఎట్లా ఉంటుంది చెప్పు? దీన్ని చూసుకుంటాను, పెట్టాను కేర్ టేకర్ అమ్మా, నేను నీ తండ్రిని. అయినా నేను ఒకటి గ్రహించా, వెయిట్, ఇట్స్ ఓన్లీ ఎ పీరియడ్ ఆఫ్ టైం. నీ మనసు కొంచెం ఎదగాలి, నీ మనసు కొంచెం గ్రహించాలి. మీ నాన్న ఎవరో నువ్వు తెలుసుకోవాలి. మీ నాన్న ఎవరో తెలుసుకున్న తర్వాత నీకు ఏదైనా జరిగితే నా దగ్గర రా అని చెప్పక్కర్లే, నువ్వు నన్ను నమ్మితే నా దగ్గరకు వచ్చి నిలబడతావు. ఇప్పుడు ఎంతమంది ఉన్నా నేను రా అంటే నా దగ్గర రాకుండా పోతాడంటారా? నాన్న తెలుసుకుంది కదా, మైండ్కి అర్థమైంది కదా, గ్రహించింది కదా, ధైర్యంగా వస్తుంది. ఏడవద్దంటే ఏడవద్దు, ఆనందించంటే ఆనందిస్తుంది.
గంతులు వేసుకుంటుంది, ఏ భయం లేదు. నీ మనసులో ఉన్న గాయాలు కూడా బాగుపడాలంటే, మానాలంటే, స్వస్థపరచబడాలంటే, నూతనపరచబడాలంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలి. అదే కీర్తన 23 చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకేం బాధ లేదు, నా కాపరి ఉన్నాడు. ఆనాడు గొర్రెల కాపరిగా దావీదు ఉన్నాడు. ఆయన తన గొర్రెలను చూసుకుంటున్న విధానం చూసి నా దేవుడు నా కాపరి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈరోజు నేను చెప్పే ఇల్లుస్ట్రేషన్, నేను ఒక తండ్రిగా ఉన్నాను, నా బిడ్డకి నేను చూసుకుంటున్నాను, తనకి ఏది తక్కువ కాకుండా. ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను అనుభవపూర్వకంగా, నా పరమ తండ్రి కూడా నన్ను అలాగ చూసుకుంటాడు, నాకేం తక్కువ కాకుండా. దట్ ఈస్ ద ఫెయిత్ యూ నీడ్ టు హ్యావ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సింది. ఈరోజు నువ్వు అనుభవపూర్వకంగా అనుభవిస్తూ చెప్పాలి, దేవుడు నన్ను చూసుకుంటాడు. మనుషులు గాయపరిచారేమో, మనుషులు అబ్యూస్ చేశారేమో, మనుషులు కాదన్నారేమో, మనుషులు కుదరదన్నారేమో, తండ్రి దగ్గరికి రా, తండ్రి ఒడిలోకి రా, తండ్రి చేతుల్లోకి రా, తండ్రిని నమ్ము, ఆయన జరిగిస్తాడు. నీ అవమానాన్ని అంతా తెస్తాడు, నీకు మరలా ఐడెంటిటీ ఇస్తాడు. తండ్రికి తెలుసు నా బిడ్డ ఎవరు అనేది. ఎవరో చెప్తాం కాదు, నేను చెప్తా నా కూతురు ఎవరు అనేది. నువ్వు చెప్తాం కాదు, నా కూతురు సంగతి తెలియదే. నేను చెప్తాను నా కూతురు ఏంటనేది. నా కూతురులో ఉన్నది నా సబ్స్టెన్స్, నా కూతురులో ఉన్నది నా DNA, నా కూతురులో ఉన్నది నా పోలిక, నా కూతురి కొరకు కలిగి ఉన్నది నా తలంపులు, నా ఆశ. నేను నిర్ణయిస్తాను, నువ్వు కాదు నిర్ణయిస్తావు. అదే దేవుడు అంటున్నాడండి నీ కొరకు కూడా. అదే దేవుడు నీ కొరకు అంటున్నాడు, ఎవడో కాదు నీకు నిర్ణయించేది, ఎవడో కాదు నీ గురించి చెప్పేది. లెట్ నో మ్యాన్ డిసైడ్ హూ యు ఆర్, లెట్ గాడ్ డిసైడ్ హూ యు ఆర్. ఆమేన్. మనుషుడు ఎవడు నువ్వెవడని చెప్తానికి, మనుషుడు ఎవరు నువ్వు ఇంతలోనే ఉండాలని చెప్తానికి, మనుషుడు ఎవరు నీ జీవితాన్ని పాడు చేసి వదిలేస్తానికి. వారు పాడు చేసినా కూడా నీ నాన్న ఉన్నాడు, పరమ తండ్రి, నిన్ను వచ్చి బాగు చేసేవాడు ఉన్నాడు, నిన్ను నూతనపరచబడి ఉన్నాడు. ఈరోజు ఈ శరీర తండ్రి స్టిల్ లిమిటెడ్, బట్ దట్ హెవెన్లీ ఫాదర్ ఇస్ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ ఫాదర్, అన్లిమిటెడ్ పవర్, అన్లిమిటెడ్ రిస్టోరేషన్. ఆయన మాట సెలవిస్తే నీ దేహంలో స్వస్థత, ఆయన మాట సెలవిస్తే నీ జీవితంలో అద్భుతం, ఆయన మాట సెలవిస్తే నీ జీవితంలో విడుదల. ఆయన చేయలేదంటూ ఏదో లేదు. ఆయన ఒడిలోకి రా. ఇప్పుడు నేను తన్ను మోస్తున్నాను, తను నన్ను మోస్తుందా? షీఈస్ ఇన్ రెస్ట్. బరువు నా మీద ఉంది, బరువు నా మీద ఉంది. షీఈస్ ఇన్ రెస్ట్. ఓర్క ఉంది, ఆనందంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. బీ స్టిల్ దట్ ఐ నో దట్ ఐ యామ్ గాడ్. బీ స్టిల్ నో దట్ ఐ యామ్ గాడ్. ఓర్కను ఉండి నేను దేవుడిని తెలుసుకో, నేను యెహోవాని తెలుసుకో. ఆ మాటకు అర్థం తెలుసా? నువ్వు తీలేవేమో, నేను తెస్తాను, నువ్వు చూడు, నువ్వు జస్ట్ చూడు, నేను చేసి పెడతా. నువ్వు చేయలేమో, నేను ఇస్తాను నీకు, తీసుకో. తను తీసుకుందా? ఊరకే చూసింది, ఊరకే చూసింది. నేను ఎత్తిస్తే చేతుల్లో కూడా తీసుకోవట్లేము, పెట్టు నోట్లో కదా. మన దేవుడు అటువంటి కార్యాలు జరిగించే దేవుడు అండి. ఐజియా 61:3 మరలా చదువుదామా? బూడిదికి ప్రతిగా పూదండని ఇస్తాడంట, దుఃఖముగా ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తాడంట. ఇంకా చదవండి, దుఃఖించు భారభరితమైన ఆత్మకి ప్రతిగా స్తుతి అనే వస్త్రాన్ని ఇస్తాడంట. చాలు. యు సీ, దట్ ఈస్ వాట్ గాడ్ డస్. ఆయన నీ తండ్రి కాబట్టి నీకేదైనా పాడైందనుకో, బిట్టి బై బిట్టి నిన్ను మార్చి నువ్వు సంతోషం ఉండేలాగా చూసుకుంటాడండి. ఆమేన్. ఈరోజు దేవుడు ఏంటి నీలో చేయగలుగుతాడంటే, నేను ఒక్కటంట, ఫస్ట్ నీ ఆత్మని రిస్టోర్ చేస్తాడు, నెక్స్ట్ నీ మనసుని రిస్టోర్ చేస్తాడు. నీ మనసు రిస్టోర్ అయిందా, నీ బాడీ ఆటోమేటిక్గా రిస్టోర్ అవుతుంది. బైబిల్ సేస్ ఏ మెరీ హార్ట్ ఈజ్ లైక్ ఎ మెడిసిన్. ఏంటి? నీ మనస్సు బాగుండి ఆనందంగా ఉంటే నీ దేహానికి అది మందంట, మంచి కలుగు చేస్తుందంట. అందుకనే తల్లులు అంటారు, ఏడుపులో పెట్టద్దమ్మా, మొద్ద దిగదమ్మా. అన్నం దిగదా, దిగుతుంది, ఒళ్ళికి పట్టదంటారు. కానీ అదే ఆనందంగా నవ్వుతూ తింటే కొంచెం తిన్నా కూడా ఆరోగ్యంగా ఉంటారు అంటారు. యు సీ, బైబిల్ ఇస్ క్లియర్. ఒకడు కోపం, ద్వేషం, కుళ్ళుబోతుతనం పెట్టుకుని ఉన్నప్పుడు ఎముకలకి కుళ్ళు అంట, ఎండ చేస్తుందంట. తన మనసు సరలేకపోతే తన జీవితం, తన దేహం ఎండిపోతుందంట. ఈరోజు చాలామందికి వచ్చే జబ్బులు అది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుళ్ళో ఉండగలుగుతారా? దేవుళ్ళో బ్రతకగలుగుతారా?
మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా? ఐ విల్ నాట్ బీ అఫ్రైడ్. Psalms 62 verse 8 ప్లీజ్. Psalms 62 verse 8. కొంచెం ఫాస్ట్గా ఉండాలి బ్రదర్. జనులారా ఎల్లప్పుడూను ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. మీ హృదయములో కుమ్మరించండి. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. నీ బిడ్డ బాధతో వచ్చిందా, నీ హృదయాన్ని కుమ్మరించు. ఆదుకునే దేవుడు ఉన్నాడు, ఆదరించే దేవుడు ఉన్నాడు, నీ గాయాన్ని మాన్పే దేవుడు ఉన్నాడు, నీ ట్రామాని తీసివేసే దేవుడు ఉన్నాడు, నీ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్లో నుండి నీకు డెలివరెన్స్ ఇచ్చే దేవుడు ఉన్నాడు. హీ విల్ సెట్ యూ ఫ్రీ. హీ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. జ్ఞాపకం చేసుకో. నెక్స్ట్, అందుకని దావీదు అంటాడు, వెన్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. నాకు భయం వచ్చినప్పుడు, నాకు భయం కలిగినప్పుడు నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నాను. అందుకని పిల్లలు చూడండి, రాత్రి చీకట్లో వెళ్ళాలంటే భయం వేస్తుందంటారు. వాష్రూమ్కి వెళ్ళాలంటే, అమ్మా రా, లైట్ అయిపోయిన పర్వాలేదు, అమ్మ చేయి పట్టుకుంటే చాలు. అమ్మ చేయి పట్టుకుంటే అబ్బా ఎక్కడ లేని ధైర్యం. చీకట నడుద్దాం, ఏదైనా నడుద్దాం. ఈరోజు దేవుడు కోరేది కూడా అదే. యు వాక్ విత్ హెమ్. ఆయనతో నువ్వు నడు, ఆయనతో నువ్వు బ్రతుకు, ఆయనతో నువ్వు జీవించు. చూసి దేవుని వాక్ ద్వారంగా మన హృదయం నూతనపరచబడుతుంది. Psalms 19 verse 7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. అది ప్రాణాన్ని ఏం చేస్తుందంట? తెప్పరిల్ల చేస్తుంది. ఇంగ్లీష్లో చాలా బాగుంది. ద లా ఆఫ్ ద లార్డ్ ఇస్ పర్ఫెక్ట్, రిస్టోరింగ్ ద సోల్, కన్వర్టింగ్ ద సోల్, రిస్టోరింగ్ ద సోల్. ఇంకో ట్రాన్స్లేషన్లో కన్వర్టింగ్ ద సోల్. నీ మనస్సును మారుస్తుంది, నీ మనసుని కామ్ చేస్తుంది, నీ మనసుని స్థిమితపరుస్తుంది, నీ మనసుని బాగు చేస్తుంది. చూసి దేవుని మాట ఎలాగ ఒక తల్లి మాట, ఒక తండ్రి మాట, ఇట్ ఈస్ ఓకే నాన్న అంటామో, దేవుని మాట కూడా ఇట్ ఈస్ ఓకే అంటంలో నీ మనసులో ఏమవుతుంది తెలుసా? కామ్. ఆ కామ్నెస్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఓకే స్లీప్ అంటే పడుకుంటుంది అంతే, ఇంకా నో టూ వేస్. దేవుడు కూడా ఆయన మాట నీకు ఇచ్చినప్పుడు నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, నిన్ను నిమ్మలపరుస్తాడు, నిన్ను కామ్ చేస్తాడు, నిన్ను హీల్ చేస్తాడు, నిన్ను రిస్టోర్ చేస్తాడు. దేవా నన్ను రిస్టోర్ చేయి. ఎక్కడ నోరు తెచ్చి గట్టిగా అడగండి. ఎందుకు రిస్టోర్ చేయాలంటారా? యెషయా 53:4-5 వచనాలు చూస్తే, అసలు 53 చూస్తేనే చాలా చక్కగా రాస్తూ, మన అతిక్రమముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. మన సమాధాన శిక్ష అంతా అతని మీద మోపబడింది. ఆయన పొందిన దెబ్బల ద్వారంగా నీకు స్వస్థత ఉంది. నీ సమాధాన శిక్ష, నీ మైండ్ కామ్గా ఉండటానికి ఎవరి మీద అంట? ఎవరికి దెబ్బ ఎవరి మీద మోపబడిందంట? ఆయన మీద. నీ బాధలంతా ఆయన మీద మోపబడింది, నీ శ్రమంతా ఆయన మీద మోపబడింది. ఏంటంట? కిస్ మీ నౌ, నాట్ నౌ. అర్థమైందా? ఒక తండ్రిగా నాకు ఎట్లా ఉంటుంది తెలుసా? నా బిడ్డ ఎత్తుకుంటానే ఎప్పుడు మొదలు పెడతా అలవాటు. ఇది పెట్టిందాక మామూలుగా పట్టిదో పడతాడు. అట్లా నాకు అనిపిస్తుంది, పరమ తండ్రి దగ్గర మన వెళ్ళి, దేవా నిన్ను ప్రేమిస్తున్నానంటే ఎట్లా ఉంటుంది? కొంతమంది ముద్దు పెట్రా అని పెట్టించుకోలే. కొంతమంది వచ్చారనుక ఆపరు, పెడతానే ఉంటారు. బట్ దెన్ ఆ బాండింగ్ ఉంటుంది చూడు, ఆ బాండింగ్ జరుగుతుంది చూడు. దట్ ఈస్ వాట్ గాడ్ విషెస్ ఫర్. నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ఆరాధించు, అడోరేషన్. నువ్వు ఆయన ఎంత గొప్పవాడో చెప్తావు, ఆయన ఎవరు నమ్ముతావు. అదే సమయంలో నీ మనసులో ఉన్న కలవరాలన్నీ తీసి పడేస్తావు, నువ్వు దేవుని దగ్గర సమర్పించుకుంటావు. ఆయన దెబ్బల ద్వారంగా నీకు స్వస్థత,